Ladies and gentlemen, this is Ajay. Welcome to my channel. Episode number 1, my first gym vlog. మనం బ్రేక్ఫాస్ట్కి అయితే 100 grams ముస్లీ, 122 grams మిల్క్ అండ్ 1 tablespoon ఆఫ్ పీనట్ బటర్ అయితే వాడదాం అనమాట. అండ్ అలా కొంచెం మోటివేషన్ కోసం వీడియోస్ చూస్తూ మనం బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేస్తాం. డిసిప్లిన్ అనేది ఓవర్ నైట్లో వచ్చేది కాదు, దాన్ని మనం బ్రిక్ బై బ్రిక్ బిల్డ్ చేసుకోవాలి. బిల్డింగ్ అప్ డిసిప్లిన్ ఈజ్ అ కైండ్ ఆఫ్ లైక్ వాచింగ్ యువర్ హెయిర్ గ్రో. యూ డోంట్ సీ ఇట్ హ్యాపెనింగ్, బట్ సడన్లీ యూ నీడ్ హెయిర్ కట్. సో అందుకే మనం అయితే హెయిర్ కట్కి వచ్చాం. అంటే లైక్ రేపు మమ్మీ బర్త్డే ఉంది, మమ్మీకి ఒక సర్ప్రైజ్ ఇద్దామని హెయిర్ మొత్తం కట్ చేసేస్తున్నా. ఈజ్ అవుట్పుట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మొత్తం లాంగ్ హెయిర్ నుంచి షార్ట్ హెయిర్కి అయితే వచ్చాం అనమాట. షార్ట్ హెయిర్ మెయింటైన్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా మమ్మీ కోసం అంత చేసినా తక్కువ. చలో మనం అయితే ఇంకా వర్కౌట్కి వెళ్ళిపోదాం. మా ఫ్రెండ్స్ అయితే వెయిట్ చేస్తున్నారు అక్కడ, కాల్స్ మీద కాల్స్. కరెక్ట్ కాంప్లెక్స్ సిగ్నల్ వస్తున్నాను చూడు. ఐ నో ఐ మైట్ సౌండ్ అ లిటిల్ బిట్ లో బికాస్ ఐఎమ్ ఫీలింగ్ నర్వస్. నేను ఎన్నెన్నో అనుకుంటాను లైక్ ఫ్లూయెంట్గా మాట్లాడాలని. వెన్ ఐ ప్రాక్టీస్ ఇట్ వర్క్స్, బట్ ఆన్ కెమెరా నేను ఆగిపోతాను అనమాట. అంటే నాకు అంత ఫ్లూయెంట్గా మాట్లాడటం కెమెరా ముందు రాదు. నేను మైండ్లో అనుకున్నప్పుడు అయితే మాత్రం చాలా ఫ్లూయెంట్గా అలా వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఇలా చెప్పాలి, అలా చెప్పాలి అనుకొని, కానీ కెమెరాని ఫేస్ చేసినప్పుడు మాత్రం నాకు ఎందుకో తెలియదు, అలా ఆగిపోతూ ఉంటాను. మేబీ దిస్ వాజ్ మై ఫస్ట్ టైం, అందుకే అలా అవుతుంది అనుకుంటా. సో మనం అయితే ఇంప్రూవ్ చేసుకుందాం, ఏముందిలే. ఈరోజు వర్కౌట్ వచ్చేసి ఎనీ టైమ్ ఫిట్నెస్లో చేయబోతున్నాం విత్ మన ఫ్రెండ్స్తో. ఒక వీడియో అయితే ప్లాన్ చేశాను, వాళ్ళకి తెలీదు. పైకి వెళ్ళాక అయితే రియాక్షన్ అయితే చూద్దాం. చెప్పు హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు పుష్ వర్కౌట్ చేద్దామని వచ్చాను. మా డిగ్రీ ఫ్రెండ్స్ హియర్ గోస్ ద బీస్ట్. గౌరీ హాయ్ చెప్పు. రోహిత్ హాయ్ చెప్పు. సేమ్ ఫాలోవర్ ఉంటాడు చూసావా, అలా కనబడుతుంది నాకు దూరం వచ్చాడు. చెప్పు అదే మాట ఇంకా పెద్ద బాగుపడుతుంది. ఇంకా ఏంటి ఇంత చిన్న కనబడుతున్నాను నేను. సో మనం పుష్ వర్కౌట్ని అయితే ఫ్లాట్ బెంచ్ ప్రెస్తో స్టార్ట్ చేస్తాం. ఫ్లాట్ బెంచ్ ప్రెస్తో ఎందుకు స్టార్ట్ చేస్తాం అంటే, మనం ఫ్రెష్గా ఉన్నప్పుడు మనం ఎక్కువ పవర్ అనేది జనరేట్ చేయగలం అనమాట. ఎందుకంటే అది ఒక కాంపౌండ్ మూమెంట్, మల్టీ జాయింట్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది కాబట్టి. బెంచ్ ప్రెస్ అనేది స్టార్టింగ్లో చేయడం వల్ల మీ నర్వస్ సిస్టమ్, మజిల్స్ అన్ని ఫ్రెష్గా ఉంటాయి. సో మనం అనేది ఎక్కువగా లిఫ్ట్ చేయొచ్చు హెవీగా విత్ ప్రాపర్ ఫామ్తోని. హెవీ లోడ్ వేయడం వల్ల మనకి ఏమవుతుందంటే స్ట్రాంగ్ స్ట్రెచ్ అనేది జనరేట్ అవుతుంది. ఒకవేళ మీరు కానీ చెస్ట్ అండ్ ట్రైసెప్స్, షోల్డర్ గ్రోత్ని ప్రయారిటైజ్ చేసుకునే వాళ్ళు అయితే ఫ్లాట్ బెంచ్ ప్రెస్తో స్టార్ట్ చేయండి. అండ్ మీకు చెస్ట్లో మంచి సైజ్ అండ్ స్ట్రెంత్ కావాలంటే ఫ్లాట్ బెంచ్ ప్రెస్ని స్టార్టింగ్లో చేయడం మొదలెట్టండి. ఎందుకంటే హెవీ కాంపౌండ్ లిఫ్ట్స్ క్యాన్ ఇంక్రీజ్ మన టెస్టోస్టెరోన్ అండ్ గ్రోత్ హార్మోన్స్. మోర్ టెస్టోస్టెరోన్ కెన్ బిల్డ్ మోర్ మజిల్ అండ్ మోర్ స్ట్రెంత్. గ్రోత్ హార్మోన్ అనేది మన లివర్ని కమాండ్ చేస్తుంది అనమాట, మన మజిల్స్లోకి ఇన్సులిన్ని రిలీజ్ చేయమని. అది ఎందుకు ఉపయోగపడుతుందంటే మన టిష్యూ గ్రోత్కి అండ్ రిపేర్కి. గ్రోత్ హార్మోన్ ఎక్కువ ఉండడం వల్ల మన స్ట్రెంత్ అండ్ హైపర్ట్రోఫీ ట్రైనింగ్ చేసినప్పుడు అది మంచి లీన్ మజిల్ మాస్ని మెయింటైన్ చేయడానికి హెల్ప్ అవుతుంది. అది కూడా మనం క్యాలరీ డెఫిసిట్లో ఉన్నప్పుడు. నేను మెయిన్గా నా లీన్ బల్కింగ్లో ఫోకస్ చేసేది హైపర్ట్రోఫీ ట్రైనింగ్ మీద. ఈచ్ అండ్ ఎవ్రీ సెట్ విత్ 6 to 15 రెప్ రేంజ్. అదే మనం హెవీ వెయిట్తో చేస్తే లో రెప్స్ చేయాలి స్ట్రెంత్ బిల్డింగ్ కోసం. అండ్ ప్రాపర్ రెస్ట్ అయితే ఇవ్వాలి మనం, లైక్ 2 to 3 minutes హెవీ చేసినప్పుడు. You say I make you nervous, a tragedy, I'm a beautiful disaster, a reckoning, you wonder how I got this way. You think I'm someone to be saved, someone to clean up and tame. Oh, some things never change, never change. You think I would look pretty on your arm once you cover up my bruises and battle scars, but it always ends the same. Can't bear the things I've had to face, got you crying on your knees in pain. Oh, some things never change, never change. You break your back to make me feel again, suffocate to make me breathe again, lose your mind from endless pain. Some things never change, never change. నా ఈ సెట్ ఫెయిల్ అవడానికి కారణం
బాడీలో కాప్స్ లేకపోవడం. మనం తిన్నది ఓన్లీ 1 మీల్. అది కూడా మార్నింగ్ తిన్నాం. మనం చేస్తుంది ఇప్పుడు 2:30కి చేస్తున్నాం. కాప్స్ లేకపోవడం వల్ల ఎనర్జీ మొత్తం డ్రాప్ అవుట్ అయిపోయింది. నా సెట్ ఫెయిల్ అయిపోయింది. కానీ మనం ఫెయిల్యూర్స్ నుంచి నేర్చుకోవాల్సింది మాత్రం ఒక విషయం ఉంది. ఎప్పుడు ఫెయిల్ అయిపోయినా కానీ మన వల్ల కాదనుకున్న ప్రతిసారి వీ హ్యావ్ టు పుష్ ఫార్వర్డ్, కీప్ మూవింగ్ ఫార్వర్డ్. మనం ముందుకు వెళ్తూనే ఉండాలి, మనం పుష్ చేస్తూనే ఉండాలి. అప్పుడే మనం అనుకున్న దాన్ని రీచ్ అవ్వగలం. యాజ్ యూ కెన్ సీ మా వాడు పిఆర్ని హిట్ చేసాడు. అలానే చాలా హ్యాపీగా ఉంటుంది అనమాట ఆ మూమెంట్స్లో. మన పిఆర్ని హిట్ చేసినప్పుడు ఎవరు ఏ సపోర్ట్ లేకుండా. సో యాజ్ యూ కెన్ సీ నేను నా లాస్ట్ ఫెయిల్ అయిపోయిందని నేను అయిపోయి ఉంటే నాకు ఇప్పుడు నా పిఆర్తో 4 reps వచ్చాయి కాదు. నేను ఫెయిల్ అయిన ప్రతిసారి నేను నేర్చుకున్నది ఒకటే, కీప్ మూవింగ్ ఫార్వర్డ్. ముందుకు వెళ్తున్న కొద్దీ ఇంకా పుష్ చేయాలి, ఇంకా హార్డ్ వర్క్ చేయాలి. అది వర్కౌట్లోనే కాదు, దేంట్లో అయినా సరే, లైఫ్లో అయినా సరే, ఎందులో అయినా సరే. అండ్ మన నెక్స్ట్ వర్కౌట్ వచ్చేసి ఇంక్లైన్ డంబుల్ ప్రెస్ 4 sets. చెస్ట్లో మనకి బెస్ట్ లుక్ ఇచ్చేది మన అప్పర్ చెస్ట్ అనమాట. అప్పర్ చెస్ట్ మనకి మంచిగా గ్రో అవ్వాలంటే స్లో అండ్ కంట్రోల్ రెప్స్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి వైల్ పర్ఫార్మింగ్ ఇంక్లైన్ డంబుల్ ప్రెస్. ఈజీ కమాన్, ఈజీ లైట్ వెయిట్. నా గోల్ ఒకటే, ప్రతి సెట్లో వెయిట్స్ ఇంక్రీజ్ చేసుకుంటూ అంటిల్ ఫెయిల్యూర్ వరకు తీసుకెళ్ళాలి. మన నెక్స్ట్ వేరియేషన్ వచ్చేసి షోల్డర్ ప్రెస్ 4 sets. ఈ వేరియేషన్ వచ్చేసి ఫ్రంట్ యాంటీరియర్ అయితే టార్గెట్ చేస్తుంది. దీన్ని మనం కావాలంటే నుంచొని కూడా పర్ఫామ్ చేయొచ్చు. అండ్ మన నెక్స్ట్ వేరియేషన్ వచ్చేసి లాటరల్ రైజ్. లాటరల్ రైజ్ చేయడం వల్ల మన షోల్డర్లో ఉన్న మిడిల్ హెడ్ అనేది టార్గెట్ అవుతుంది. మీకు మీ షోల్డర్లో మంచి విత్ కావాలనుకుంటే డంబుల్ ప్రెస్తో పాటు లాటరల్ రైజ్ చేయడం మొదలు పెట్టండి. ప్రెస్ మూమెంట్స్లో మనకి మంచి మజిల్ మాస్ అనేది బిల్డ్ అవుతుంది. అండ్ లాటరల్ రైజ్ చేయడం వల్ల మనకి షోల్డర్లో ఒక 3D లుక్ అనేది ఏర్పడుతుంది. లాటరల్ రైజ్ అనేది ఒక ఐసోలేషన్ ఎక్సర్సైజ్. మనం లైట్ వెయిట్ వాడడం వల్ల ఏమవుతుందంటే మన షోల్డర్లో జాయింట్స్ ఇన్వాల్వ్మెంట్ అనేది ఉండదు, ఓన్లీ మజిల్ మీద టార్గెట్ చేస్తుంది. హైపర్ట్రోపీకి ఇది ఒక పర్ఫెక్ట్ ఎక్సర్సైజ్ అనే చెప్పాలి. హైపర్ట్రోపీ ట్రైనింగ్లో మన మెయిన్ మోటో వచ్చేసి మన మజిల్ని ఫటిక్ చేయాలి. మజిల్ ఫటిక్ అవ్వడం వల్ల మన మజిల్ టిష్యూస్ అనేవి డ్యామేజ్ అవుతాయి. అండ్ మనం ఇచ్చే ప్రాపర్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ వల్ల అవి మళ్ళీ రికవర్ అయ్యి మంచి థిక్నెస్తో మళ్ళీ రీబిల్డ్ అవుతాయి అనమాట. దీన్నే మనం మజిల్ బిల్డింగ్ అంటాం. మేము వచ్చేసి లాటరల్ రైజెస్ 3 sets చేసాం. 3 setsలో కూడా ఫస్ట్ సెట్ వచ్చేసి 7.5 15 reps, తర్వాత 5తో 20 reps, తర్వాత 2.5తో 30 reps అయితే చేసాం నాన్ స్టాప్గా. I make you nervous, a tragedy, I'm a beautiful disaster, a reckoning, you wonder how I got this way. You think I'm someone to be saved, someone to clean up and tame. Oh, some things never change, never change. షోల్డర్స్ అయితే మామూలు బ్లాస్ట్ అవ్వలేదు, మీరే చూడండి. నా షోల్డర్ నొప్పి వచ్చేసి స్టాండ్ మర్చిపోయాను. కామన్ ఈజీదా. చేతులు చేకొచ్చేస్తున్నాయి. మన నెక్స్ట్ వేరియేషన్ వచ్చేసి లయింగ్ ఫేస్ పుల్స్ 3 sets చేసాం. ఇది రేట్ డెల్స్ని టార్గెట్ చేస్తుంది. చాలా మంది రేట్ డెల్స్ని అయితే మేజర్గా ట్రైన్ చేయరు. రేట్ డెల్స్ని కూడా ట్రైన్ చేయడం వల్ల మన షోల్డర్కి మంచి 3D లుక్ అనేది ప్రొవైడ్ అవుతుంది. మన నెక్స్ట్ వేరియేషన్ వచ్చేసి సీటెడ్ పెగ్ ఫ్లైస్. ఇది 3 sets చేసాం. దీన్ని కూడా మనం స్లో అండ్ కంట్రోల్గా చేయాలి. మన షోల్డర్స్ ఎక్కడి వరకు అయితే వెళ్తాయో అక్కడ వరకే తీసుకెళ్ళాలి, ఎక్కువ పుష్ చేయకూడదు వెనక్కి. నెక్స్ట్ మనం వచ్చేసి ఇంక్లైన్ చెస్ట్ సపోర్టెడ్ వీబర్ ట్రైసెప్ పుష్ డౌన్ చేసాం అనమాట. ఇది మన లాంగ్ హెడ్ని యాక్టివేట్ చేస్తుంది. ఈ వేరియేషన్లో వచ్చేసి మన ఎల్బోస్ అన్ని ఫిక్స్డ్గా ఉండడం వల్ల చీటింగ్ అనేది జరగదు, రేంజ్ ఆఫ్ మోషన్ అనేది క్లియర్గా ఉంటుంది. On your arm, once you cover up my bruises and battle scars, but it always ends the same. Can't bear the things I've had to face, got you crying on your knees in pain. Oh, some things never change, never change. You break your back to make me feel again.
అండ్ లాస్ట్ ఈ బైసెప్ అండ్ ఫోర్ ఆర్మ్ వేరియేషన్తో అయితే మనం సూపర్ సెట్ చేసాం. దీంతో ఎండ్ చేస్తాం. కానీ పంప్ అండ్ బ్లాస్ట్ మాత్రం పీక్స్లో ఉంటుంది. ఈ వేరియేషన్ ఎవరైనా ట్రై చేయండి. హాఫ్ రెప్స్ 5 రెప్స్ మొత్తం డ్రాప్ సెట్. ఇది 4 ప్లేట్స్తోని స్లో అండ్ స్టడీగా లాస్ట్ 5 రెప్స్ ఉంటాయి. నేను అసలు మా ఆవిడకి అయితే చంపేశాను అనమాట. అది రికార్డ్ చేయలేదు. మా ఆవిడ చూడండి దగ్గర కూర్చున్నాడు నా మీద రివెంజ్ తీసుకోవడానికి. మీరు చూడొచ్చు ఇక్కడ మా ఆవిడ నా మీద రివెంజ్ తీసుకుంటున్నాడు. ఆడికైతే చాలా గట్టి చేయించాను అనమాట. లైక్ వాడు చేయకుండా వదిలేశాడు. లాస్ట్ స్లోగా చేయని పట్టుకున్నాను. ఆడు కూడా ఇంకా నన్ను లాస్ట్కి అలాగే పట్టుకున్నాడు. రివెంజ్ తీసుకున్నాడు మొత్తానికి. మీ దాంట్లో వెళ్ళే ముందు ఎవరైనా బైసెప్ చేద్దాం అంటారు కదా, వాళ్ళతో ఇది చేయించింది మొత్తానికి అవుట్ అయిపోతారు అనమాట. బైసెప్ ప్లస్ ఫోర్ ఆర్మ్ వర్కౌట్ ఇది. లాస్ట్కి వచ్చేసరికి వాళ్ళ చేతులు కూడా లేవో పనిచేయవు, అలా ఉంటుంది. కానీ మంచి ఎఫెక్టివ్ వర్కౌట్ ఇది. సో మీరు చూడొచ్చు ఇక్కడ లాస్ట్కి స్లోగా అంటే వద్దు దక్కర్లేదు, నేను స్లోగా వదులుతానని చెప్పేసి స్లోగా డౌన్ చేస్తున్నాను అనమాట బార్ని. మొత్తానికి వర్కౌట్ అయితే అవగొట్టాం. ఇది మన బాడీ కండిషన్ అట్ ప్రెసెంట్ 68 kgs. Fuck a cop, I don't really give a fuck what a bitch say. Working till my wrist pay, step inside my dojo when I show you I'm the sensei. Insane, I've been great, this ain't new. Knock the pussy out the park just like I'm Babe Ruth. But I say fuck all my teachers cause I hate school. Say they been calling me different, I've been the same dude. Now I come in and I body beats up the thing gluing. I ain't even sweating cause this ain't even my debut. At the top, I'm still giving out toe tags. You rappers hella goofy and you still like you know rap. You talk about the change but the flow in your notepad is making me sick. You should give it your flows back, I'm